అర్థం చేసుకోండి. మీరు ఉద్యోగం చేసే చోట మీకు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించేవారిగా, ఇచ్చిన పని సంపూర్తి చేసేవారిగా, అలాగే సేవలో కూడా మీకు ఇచ్చిన సేవను సంపూర్ణం చేసేవాడిగా ఉండాలి. ఇచ్చిన పనిని పరిపూర్ణంగా చేసేవాడిగా ఉండాలి. మనలో చాలామంది ఆరంభ శూరత్వాన్ని కనపరుస్తారు. భలే స్టార్ట్ చేసేస్తారు, హడావిడిగా ప్రారంభించేస్తాడు. కానీ పనిని మాత్రం పూర్తి చేసే విషయానికి వచ్చేసరికి మాత్రం చేతులు ఎత్తేస్తారు. దయచేసి గమనించండి, బైబిల్లో ఏముందో. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా ఓ టైం పెట్టుకున్నాడు. 6 రోజుల్లో నేను చేయాలనుకున్న పని సంపూర్ణంగా చేయాలి. సగం చేయడానికి వీల్లేదు. దయచేసి మీరు సగం సగం పనులు చేయకండి. ఉదాహరణ చెప్తా. ఆపరేషన్ చేసే డాక్టర్ సగం చేశాడు అనుకోండి, పోతాం. మీరు కూర సగం ఉడికేదాకా ఉంచి సగమే మాత్రమే ఉడికించి ఇక సగం ఉడికించకుండా గబగబా వడ్డిచ్చేశారు అనుకోండి, అన్నం సగమే ఉడికిందండి, ఎవరికైనా ముద్ద దిగుతుందంటారా? తినగలరంటారా? ఒకసారి ఆలోచించండి. గెడ్డం సగం గీశాడండి, మధ్యలో ఆపేశాడండి, వాడు బయటికి వెళ్ళగలడంటారా? ఒకసారి ఆలోచించండి. సగం చేసే పనులు ఎందుకు పనికిరావు? పైపెచ్చు పెద్ద తలనొప్పి. ఆపరేషన్ చేయకపోతే పర్వాలేదు, కొంతకాలం బతికిపోతాడు. వాడు ఏదో బ్రతికించాలని చెప్పేసి ఆపరేషన్ సగం చేసేసి కుట్లేసేసాడు అనుకోండి, పోతాడు. అర్థం చేసుకోండి. సగం చేసి విడిచిపెట్టడం కంటే అసలు ప్రారంభించకపోవడమే బెటర్. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. దేవుడు ఎలా పనిచేశాడట? తాను అనుకున్న సమస్తాన్ని 7వ దినములోగా ఏముంది అక్కడ? సంపూర్తి చేసి పూర్తిగా చేశాడు. దేవుడు నీకేదైనా పని ఇచ్చాడు అని అంటే నువ్వు సంపూర్తిగా చేయాలని ఆశపడుతున్నాడు, సగం చేసి ఆపడం కాదు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడా? ఆ ఉద్యోగంలో నీ చేతికి ఇవ్వబడిన పని ప్రారంభించేసి సగంలో మానేసేవాడిగా ఉంటే కుదరదు. ఏ పనైనా సరే దేవుడు ఆశిస్తుంది ఏమిటి? అది పరిచర్య కావచ్చు, వ్యక్తిగతంగా మీ కుటుంబ పోషణ కోసం మీరు చేసేటటువంటి, ఇందాక చెప్పినట్టుగా వ్యవసాయం కావచ్చు, వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అది ఏదైనప్పటికీ కూడా దేవుడే నీ చేతికి ఇచ్చాడు కనుక నీ చేతికి ఇవ్వబడిన పనిని నువ్వు ఎలా చేయాలి? సంపూర్ణంగా చేయాలి. సగం చేసి విడిచిపెట్టడానికి వీల్లేదు.